తెలుగు టేల్స్ ఫుడ్ అండ్ ఆర్ట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కార్తీక మాసం భోజనాల్లోకి చేసుకునే విధంగా ఉల్లి వెల్లుల్లి లేని కమ్మని కాజు మఖానా కర్రీ చేద్దాం. ఇది పూరి, పుల్కా, చపాతీ, పరోటాలోకి అద్భుతమైన కాంబినేషన్. కావలసిన పదార్థాలు: పూల్ మఖానా 50 గ్రామ్స్, హోల్ కాజు 50 గ్రామ్స్, అన్సాల్టెడ్ బటర్ 50 గ్రామ్స్, గ్రేవీకి కట్ చేసుకున్న టమాటా ముక్కలు 300 గ్రామ్స్, 15 గ్రామ్స్ స్ప్లిట్ చేసుకున్న కాజు గ్రేవీలోకి, కారం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్. ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని 1 స్పూన్ బటర్ వేసి కరిగించుకోవాలి. ఇలా కరుగుతున్న బటర్లోకి పూల్ మఖానా, కాజు వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా పూల్ మఖానా మరియు కాజు వేగిన తర్వాత వేరే గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గ్రేవీ కోసం అదే బాండీలో టమాటా ముక్కలు, స్ప్లిట్ చేసిన కాజు వేసి కొంచెం ఉడకనిద్దాం. టమాటాలకి స్కిన్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. నేను 12 టమాటాలు తీసుకున్నాను కనుక నీళ్ళు అవసరం పడలేదు. అవసరమైతే కొంచెం నీళ్లు పోసి ఉడికించుకోవచ్చు. ఇలా టమాటాలు ఉడికిన తర్వాత పొయ్యి ఆపేసేసుకోవాలి. ఆరిన తర్వాత మిక్సీలో వేసి కొంచెం నీళ్ళు కూడా పోసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బాండీ తీసుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకుని అందులోకి 1 స్పూన్ బటర్ వేసి 2 స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత కారం, ఉప్పు, మసాలా పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం టమాటా, కాజు పేస్ట్ చేసుకున్న దాన్ని దీంట్లో వేసి బాగా కలిపి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. దీనికి ఒక 10 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న కాజు, పూల్ మఖానాని దీంట్లో వేసి కలిపి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఈ పూల్ మఖానా అనేది చాలా న్యూట్రిషియస్ అండి. లో క్యాలరీ ఫుడ్. వెయిట్ మేనేజ్మెంట్కి బాగా పనికొస్తుంది. ఇందులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇలా ఉడుకుతుండగా మూత పెట్టుకుని 5 మినిట్స్ ఉడికిన తర్వాత పొయ్యి ఆపేద్దాం. అంతేనండి, మన కాజు పూల్ మఖానా కర్రీ సర్వ్ చేసుకోవడానికి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.